మందు కొట్టడం చాలా ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు. నాకు ఎందుకో మందు కొట్టడం అనేది అత్యంత జుగుప్సావహమైన, కొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే మనుషులు చేయాల్సిన పని కాదేమో అనిపిస్తుంది. ఎవరైనా హర్ట్ అయితే హర్ట్ కావాలని అన్నాను కాబట్టి నాకేం భయం లేదు. ఎందుకంటున్నానంటే ఇవాళ ఒకసారి చూడండి, ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి. గోడకెక్కిందట కారు. ఎంత వేగంగా నడిపితే కారు రోడ్డు మించి గోడకెక్కి నిలిచింది. సరే, అది ఎక్కడో జరగలేదు, రాజస్థాన్లోనో నార్త్ ఇండియాలోనో కాదు, మేడ్చల్ జిల్లా మల్లంపేట కేవీఆర్ వ్యాలీ కాలనీలో అట. మందు కొట్టి కారు నడిపి తీవ్రమైన వేగంతో వెళితే ఆ కారు కాస్త పల్టీ కొట్టి వెళ్ళి గోడకెక్కి నిలబడిందట. అర్థం ఉందా అండి? సిగ్గు లేదా? నేనైతే ఏమంటానంటే, ఆరోగ్యకరంగా రోజుకేదో ఒక పెగ్గుల అలాంటివి నేను అది మాట్లాడట్లేదు ఇక్కడ. బాధ్యతారహితంగా చదువుకునే రోజుల్లో మందు కొట్టేవాళ్ళు ఈ దేశానికి ద్రోహులు. చదువుకోవడం మానేసి ఇంటర్మీడియట్ 10th క్లాసులో డిగ్రీ బీటెక్ చదువుతుంటే ఐఐఎంల్లో ఉంటే మందు, సిగరెట్టు, డ్రగ్స్ కావాలా నీకు? సిగ్గు లేదా? బాధ్యత లేదా? అది తెలిస్తే అమ్మా నాన్న ఎంత బాధపడతారో పక్కన పెట్టాలి, ముందు నీ బతుకేమైపోతుందో అర్థం చేసుకోవా? ఇలాంటివి చూసినప్పుడు నిజానికి నేను సాధారణంగా రెస్పాండ్ అవ్వను. ఇదా మన జీవితాలు మనం బాగు చేసుకునే తీరు? జాబులు వచ్చిన తర్వాత పార్టీల పేరుతోటి పెద్ద ఏదో ఒక ఏముంటుందండి, రిసార్ట్ అది బుక్ చేసుకుని రాత్రి అంతా మందు కొట్టాలా? చిల్ అవుట్ అవ్వడమా? నీతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, అది గొప్ప విషయం. పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేయి, అది గొప్ప విషయం. గుడికి వెళ్ళు, లేదా మంచి పుస్తకం చదువుకో, లేదా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెడిటేషన్ లాంటివి చేసుకో, ప్రాణాయామం లాంటివి చేసుకో. జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లతోటి జీవితాన్ని ఎప్పుడో సరదాగా ఏదో ఒక కాలంలో ఓకే, కానీ మందే జీవితంలాగా అసలు ప్రభుత్వాన్ని కాపాడేందుకు నువ్వు పడిపోవడంలాగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ బాధ్యతారహితంగా మందు కొట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం లాంటివి, మందు కొట్టి ఆఫీసులకి వెళ్ళడము, కాలేజీలకి వెళ్ళడం లాంటివి, చదువుకోవడం మానేసి నీ బాధ్యతని మర్చిపోయి కుటుంబాలని, కట్టుకున్న పెళ్ళాన్ని, పిల్లల్ని మర్చిపోయి అన్నట్టు ఈ మధ్యన స్త్రీలు కూడా ఈ విషయంలో చాలా డెవలప్ అయ్యారు. కాబట్టి చేతులెత్తి మొక్కి స్త్రీలకు, పురుషులకి, వృద్ధులకి, యువతకి, బాలురకు, బాలికలకు అందరికీ తెలియజేస్తున్నాను, మత్తెక్కి మందు కొట్టి జీవితాలను ఆగమాగం చేసుకోవద్దు.